రాముడికి కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళు మునివేషధారులుగా ఉన్న వీరి ముఖంలో రాచకళ కనిపిస్తుంది. వీరి గానం నా మనసుకు ఎంతో శాంతి ఇచ్చింది అని అంటాడు. అంటే వీళ్ళు ముని అవుట్ఫిట్స్లో ఉన్న వీళ్ళల్లో ఒక డివైన్ రాయల్ ఆరా ఉంది, వీళ్ళు ఎంతో బాగా పాడారు అని మెచ్చుకుంటాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్పనా? యాక్చువల్గా లవకుశులిద్దరూ రాముని కొడుకులే. కానీ స్టోరీలో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం రాఘవకి, అదేనండి మన రాముడికి, ఇలా వీళ్ళిద్దరూ తనకి సీతమ్మకి పుట్టిన కొడుకులు అన్న విషయం తెలీదు. ఎందుకు తెలీదు అనేది తర్వాత చెప్తా. అండ్ దట్స్ హౌ వాల్మీకి రచించిన రామాయణం కుశలవుల స్వీట్ వాయిసెస్ ద్వారా ఏకంగా రాముడి వరకు చేరింది. ఇప్పుడు రాముని బర్త్ ప్లేస్ అంటే పుట్టిన ప్లేస్ ది గ్లోరియస్ అయోధ్య గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ డే అయోధ్య మన ఇండియా ఉత్తరప్రదేశ్లో ఉంది. నౌ రామాయణం స్టోరీ స్టార్ట్ అవుతుంది. లాంగ్ అగో ఈ భూమిని ఎంతోమంది గొప్ప రాజులు పరిపాలించారు. అందులో ఒకడు సాగర మహారాజు. ఇతనే ది గ్రేట్ సాగర ఓషన్ని త్రవ్వించాడు. అందుకే దానికి సాగరం అనే పేరు వచ్చింది. ఈయన ఇక్ష్వాకు డైనాసిటీకి చెందినవాడు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రాముడు కూడా ఇదే రాయల్ లీనియేజ్ ఇక్ష్వాకు డైనాసిటీలోనే పుడతాడు. సరయూ నది తీరంలో ఒక బ్యూటిఫుల్ కింగ్డమ్ ఉంటుంది. అదే మన కోసల దేశం. దాని క్యాపిటలే మన అయోధ్య. సిటీ ఫిల్డ్ విత్ జాయ్, వెల్త్ అండ్ బ్యూటీ. ఎంతో బాగా షైన్ అయ్యే గోల్డెన్ ల్యాంప్స్తో నిండిన స్ట్రీట్స్, పూలతో నిండిన గార్డెన్స్, ప్రతి చోట సంతోషంతో నిండిన నవ్వులు వినిపించేటివి. అక్కడున్న అందరూ కూడా ఫుల్ ఆఫ్ ఆర్ట్ అండ్ లైఫ్. ప్రతి ఇల్లు కూడా ఎంతో అందంగా కట్టింటారు. ఏ ఎనిమీ అటాక్ చేయకుండా సిటీ అవుట్ సైడ్లో చాలా పెద్ద పెద్ద స్ట్రాంగ్ వాల్స్ ఉండేటివి. అసలు అయోధ్యలో అన్నీ నెక్స్ట్ లెవెలే. ఎలిఫెంట్స్, హార్సెస్, క్యామెల్స్ ఇవన్నీ చాలా ఉండేటివంట. మర్చెంట్స్, ట్రావెలర్స్, సోల్జర్స్ వాళ్ళ వర్క్ చేసుకుంటూ స్ట్రీట్స్లో చాలా హడావిడి చేసేవాళ్ళు. అసలు రాయల్ లైఫ్ అండ్ పీస్ఫుల్ వైబ్స్కి పర్ఫెక్ట్ బ్లెండ్. అండ్ అక్కడ ఉండే పీపుల్ సూపర్ టాలెంటెడ్ అసలు. అందుకే అయోధ్య ఈజ్ లిటరల్లీ ఫుల్ ఆఫ్ కల్చర్ అండ్ స్కిల్ వైబ్స్. అక్కడున్న వాళ్ళు శబ్దవేది విద్యలో ఎక్స్పర్ట్స్. శబ్దవేది విద్య అంటే ఏన్షియంట్ సౌండ్ టార్గెటింగ్ ఆర్చరీ అన్నమాట. ఎనిమిని చూడకుండా అక్కడి నుండి వచ్చే శబ్దాన్ని మాత్రమే వింటూ కరెక్ట్గా టార్గెట్ని షూట్ చేసే స్కిల్. అందరూ చాలా స్ట్రాంగ్, కైండ్ అండ్ బ్రేవ్. బేర్ హ్యాండ్స్తో కూడా వైల్డ్ యానిమల్స్ని ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉండేవాళ్ళు. అదన్నమాట ది గ్రేట్నెస్ ఆఫ్ అయోధ్య. అ పర్ఫెక్ట్ సిటీ ఫుల్ ఆఫ్ ధర్మం, ప్రాస్పరిటీ అండ్ పీస్.